హై వ్యూవర్స్, ఎంఎస్ ఎక్సెల్ తర్వాత పాఠానికి మీకు స్వాగతం. ఇవాళ మనం గ్రేడ్ ఫార్ములా గురించి తెలుసుకుందాం. గ్రేడ్ ఫార్ములా తెలుసుకోబోయే ముందు మనం వీటన్నిటి యావరేజ్ చేసుకొని ఇక్కడ పెట్టుకోవాలి. యావరేజ్ చేసుకోవడానికి ఇక్కడ మీరు ఫార్ములాస్లో దీన్ని క్లిక్ చేసుకొని యావరేజ్ తీసేసుకొని ఎంటర్ అన్నారంటే ఈ నెంబర్స్ అన్నిటిది ఇక్కడ యావరేజ్ వస్తుంది. దీన్ని ఒక డబల్ క్లిక్ ఇచ్చేస్తే మిగతా వాటి అనేది వచ్చేస్తుంది. ఇది వచ్చేసి మనకు ఒక స్టూడెంట్ నేమ్. ఇది తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇవి సబ్జెక్ట్స్. మనకు యావరేజ్ అని ఎలా అంటే చూడండి, ఇప్పుడు నాకు 90 కంటే తక్కువ వచ్చింది, 90 to 100% వచ్చింది అనుకోండి, నాకు ఏ గ్రేడ్ అని రావాలి. 80 to 90% వస్తే బి గ్రేడ్ అని రావాలి. అలా నేను ఒక యావరేజ్ సెట్ చేసేసుకొని నాకు ఇక్కడ ఇక్కడ చూపించాలనుకోండి. అది మీరు ఇక్కడ ఈక్వల్ టు ఇఫ్ బ్రాకెట్ స్టార్ట్, మీరు యావరేజ్ని ఇక్కడ యావరేజ్ ఉన్న బాక్స్ని ఈ ఫ్రెండ్స్ని ఇక్కడ దీన్ని క్లిక్ చేయండి. చేసి యావరేజ్ అనేది నాకు ఎంత గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఒకవేళ 90 ఉంటే లేదా 100 ఉంటే మీ ఇష్టం ఏదైనా పెట్టుకోండి. ఒకవేళ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90 ఉంటే నాకేం రావాలి అంటే గ్రేడ్ వచ్చేసి ఇన్వర్టెడ్ కామాస్లో రాయండి, అది ఏ అని రావాలి. మళ్ళీ కామా ఇచ్చేసి మళ్ళీ ఇఫ్ బ్రాకెట్ స్టార్ట్, మళ్ళీ సేమ్ యావరేజ్ అనేది లెస్ దెన్ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 80 ఉందనుకోండి, అప్పుడు నాకు ఏ గ్రేడ్ రావాలి అంటే బి అని ఇచ్చేసా. ఓకేనా. మళ్ళీ కామా ఇన్వర్టెడ్ కామాస్, మళ్ళీ సి గ్రేడ్ కూడా రావాలనుకోండి, ఇఫ్ బ్రాకెట్ ఓపెన్. ఏంటి మీకు యావరేజ్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఒకవేళ 70 ఉంటే కామా ఇన్వర్టెడ్ కామాస్లో సి గ్రేడ్ ఆర్ డి గ్రేడ్. అంటే మీకు 70 కంటే 70 to 80 మధ్యలో ఉంటే సి గ్రేడ్ అని అర్థం. ఇక దానికంటే ఏమున్నా కూడా అంటే 70కి తక్కువ ఏమున్నా కూడా బి గ్రేడ్ అని అర్థం అన్నట్టు. బ్రాకెట్ క్లోజ్ చేసాను, వన్ బ్రాకెట్. ఎన్ని బ్రాకెట్స్ ఓపెన్ చేశారో అన్నింటినీ క్లోజ్ చేయాలి. 2, 3 ఇచ్చేసి ఎంటర్ అంటే చూడండి, నాకు ఇది బి గ్రేడ్ అని వచ్చింది. ఈ ఒక్కదాన్ని డబల్ క్లిక్ ఇచ్చేస్తే అన్నిటి గ్రేడ్ వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, నేను దీన్ని కూడా 90 చేసేస్తాను. చూడండి, ఆల్ 90s ఉంటే నాకు ఏ గ్రేడ్ అని వచ్చింది. బి గ్రేడ్ రావాలి అంటే మనకు యావరేజ్ అనేది 80% ఉంటే వస్తుంది అన్నట్టు. చూడండి, ఇక్కడ బి గ్రేడ్ అని వచ్చింది. మీ సలహాలను సూచనలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.